ఇలా ఫస్ట్ ఒక ట్రయాంగిల్ అనేటువంటిది క్రియేట్ చేసుకోవాలి. వచ్చేసింది కదా ఒక ట్రయాంగిల్. దానికి కిందికి మళ్ళీ ఆపోజిట్లో ఇంకొక ట్రయాంగిల్. ఫస్ట్ మనము షేప్ అనేటువంటిది ఇలా లైట్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ పైన ఓన్లీ 2 బాక్సెస్కి వచ్చేసింది కదా, ఇక్కడ కూడా ఒక 2 బాక్సెస్కి చేసుకుంటే కరెక్ట్ వస్తుంది అనమాట. బ్రష్కు పెయింట్ ఎక్కువ ఉంది అనుకోండి, కొంచెం కిందికి అనేసేయండి, మరి కారిపోతూ ఉంటుంది ఎక్కువగా ఉంటే. అదొకటి చెక్ చేసుకోవాలి మనం. ఇదిగో చూసారా, ఇలా వచ్చేసింది కదా. తర్వాత మనకి ఇక్కడ ఏమైనా షేప్ కరెక్ట్ రాలేదనుకో, మళ్ళీ ఒక్కసారి ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్లో ఫిల్ చేసుకొని, షేప్ ఏమైనా ఎక్కడైనా కరెక్ట్ షేప్ రాలేదనుకోండి, అక్కడ అడ్జస్ట్ చేసుకున్నామంటే అయిపోతుంది. వచ్చేసింది. తర్వాత ఇలా పైకి ఒక స్ట్రేట్ లైన్ డ్రా చేసుకోవాలి. పైన ఒక స్ట్రేట్ లైన్ డ్రా చేసుకొని ఒక సర్కిల్ అంటే పెట్టుకోవాలి. ఇక మళ్ళీ అట్లా మనకు వచ్చినట్టుగా ఈజీగా వేసుకోవచ్చు. చూసారా, వచ్చేసింది కదా. అమ్మాయి అనుకోండి, వెనకాల జుట్టు ఉన్నట్టు చీక ముడుచుకున్నట్టుగా గీయాలి. ఇది కూడా చీక ముడుచుకున్నట్టు వస్తుంది. దీనికంటే చిన్న సర్కిల్ అంతే, అంతకుమించి ఇంకేం లేదు. తర్వాత హ్యాండ్స్, ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసింది కదా. తర్వాత ఇంకొక హ్యాండ్, ఒక హ్యాండ్ పైకి ఒక హ్యాండ్ కిందికి ఉండేలాగా చేసుకుంటున్నాను. చేతిలో ఏమైనా పట్టుకున్నట్టు కావాలనుకోండి, ఇలా ఒక బౌల్ లాగా పట్టుకుంటున్నాను. అది బౌల్. తర్వాత నెక్స్ట్ లెగ్స్ గీసుకుందాం. ఒక లెగ్ ఇటు ఒక లెగ్ అటు. చూడండి ఎంత బాగా వచ్చిందో, బాగుంది కదా. సేమ్ అదే విధంగా దీన్ని టర్న్ చేస్తూ ఇంకొక సైడ్ ఏంటిది, మొత్తానికైతే మనము అన్ని సేమ్ లెవెల్లో వచ్చేలాగా, గ్యాప్ లేకుండా ఉండేలాగా చూసుకొని డ్రా చేసుకోవాలంటే, అంతకుమించి ఏం లేదు. ఇదే విధంగా ఇంకొక వర్లీ ఆర్ట్ వేసుకున్నాం. ఇప్పుడు దీనికి వర్లీ ఆర్ట్ వేసా కదా, ఇంకొక దాన్ని కూడా దీంట్లో వర్లీ ఆర్ట్ ఇంకొంచెం డిఫరెంట్గా